5 రోజుల నుంచి ఎ చేస్తున్న ప్రతి ఒక్క ఓటింగ్ అనాలిసిస్‌ని తీసుకెళ్ళి గంగలో కలపాల్సిన సమయం వచ్చిందేమో అని అనిపించింది. బికాస్ ఆఫ్ దట్ కంటెస్టెంట్. అట్ ద సేమ్ టైమ్ బికాస్ ఆఫ్ అగ్ని పరీక్ష టీమ్ తీసుకున్న ఆ డెసిషన్ ద్వారా మామూలు డెసిషన్ కాదిది. నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ డెసిషన్ అనిపించింది నిజంగా. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉంది? ఎవరు హౌస్‌లోకి వెళ్ళకుండా ఆగిపోతారు? అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. కైండ్ ఆఫ్ ఓటింగ్ అనాలిసిసే బట్ కంప్లీట్ ఓటింగ్ అనాలిసిస్ అయితే కాదిది. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు అలాగే కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానెల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి ప్లీజా. ఝాన్సీ గారు హౌస్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఫ్రమ్ అగ్ని పరీక్ష 2 కామనర్‌గా ఒక లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టకపోతుంది వితౌట్ ఓటింగ్. ఆవిడ హార్డ్ వర్క్ తోటి, ఆవిడకున్న లక్ తోటి, ఆవిడ గేమ్స్ ఆడి, గెలిచి హౌస్‌లోకి అడుగుపెడుతుంది. సో, ఇక్కడి నుంచి మొత్తం లెక్కలన్నీ మారిపోతా ఉన్నాయి. వై ఝాన్సీ? ఇప్పుడు నిన్న రివ్యూలో చాలా క్లియర్‌గా నేను చెప్పాను. సో, ఝాన్సీ గారికున్న లక్ సో, మేబీ అక్కడున్న కంటెస్టెంట్స్‌లో చాలా మందికి తక్కువుండొచ్చు. సో, ఝాన్సీ గారు ఒకసారొచ్చి నా చెయ్యి పట్టుకుంటే చాలు నా ఛానెల్‌కి గ్రో అయిపోతదేమో అన్న థాట్‌లో అనిపిస్తుంది నాకు. నిజంగా ఆవిడ హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు చేస్తారు. అందుకని అంత దూరం వచ్చారు. బట్ ఆ హార్డ్ వర్క్‌కి ఎంతో కొంత లక్ అనేది యాడ్ అవ్వాలి. సో, ఆ లక్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో నేను ఒకడినుంటా. సో, ఝాన్సీ గారు నిజంగా సూపర్ లక్. అండ్ చూడ్డానికి ఝాన్సీ గారు చాలా మంచిగా, ఇన్నోసెంట్‌గా అంటే ఒక పల్లెటూరు అమ్మాయి హౌస్‌లోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి బిహేవ్ చేసే విధానం ఎలా ఉంటదో అలాగే కనిపిస్తా ఉంది. అగ్ని పరీక్షలో ఆ అమ్మాయి ఏసుకున్న డ్రెస్సుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఓ పల్లెటూరు అమ్మాయి. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంటది. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంటది తను చూసిన ప్రతిసారి. ఎక్కువ మాట్లాడట్లేదు. స్క్రీన్ స్పేస్ కోసం తహతహలాడట్లేదు. మనదైన రోజున, మన రోజున కొడితే ఎలా ఉంటదో తెలుసా? ఇలా ఉంటదనమాట హౌస్‌లోకొచ్చేదానికి. ఇక్కడ ఈవిడతోటి పల్లవి ప్రశాంత్‌ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొని చాలామంది ఓట్స్ ఏసిన వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. బికాస్ ఆఫ్ ఆయన బయటకొచ్చిన తర్వాత ఆయన యాటిట్యూడ్ గాని, అది గాని, ఆయన బిహేవ్ చేసిన విధానం కానీ, లోపల హౌస్‌లో ఒకలాగా, ఇక్కడ ఒకలాగా ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో, ఇప్పుడు ఎవరైనా గాని ఆ రైతులకి రిలేటెడ్‌గా ఎవరైనా వచ్చినా హౌస్‌లోకొచ్చినా కూడా స్టార్టింగ్ డే నుంచే వాళ్ళ మీద ఒక నెగటివిటీ ఉంటది. వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అతను క్రియేట్ చేసిన నెగటివిటీ అది. సో, ఎవ్వరొచ్చినా గూడా ఆ స్టేజ్ నుంచి వాళ్ళు దాన్ని మోయాల్సిందే తప్పదు. సో, ఝాన్సీ గారికి గూడా చిన్నపాటి ఆ నెగటివిటీ ఆ మచ్చనేది కనిపిస్తా ఉంటది. ఝాన్సీ గారు ఒక చిన్న అనుమానపు చూపుతోటి ఆవిడని ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు. బట్ అగ్ని పరీక్షలో యాజ్ ఆఫ్ నౌ నేను చూసిన దాని ప్రకారం అలాంటిదేమీ అక్కడ కనిపించలేదు ఆవిడ దగ్గర. సో, సింపతి కోసం ట్రై చేయాలనో ఏదో లేదు. సో, ఆవిడ మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మంచిగానే మాట్లాడుతుంది. అండ్ గేమ్స్ ఆడాల్సిన టైం వచ్చినప్పుడు గేమ్స్ ఆడుతుంది. అండ్ పెర్ఫార్మన్స్ చేయాల్సిన టైంలో యాస్ ఎ లీడర్‌గా సో, తను పెర్ఫార్మన్స్ చేస్తుంది. యాస్ ఎ కెప్టెన్‌గా సో, తను తీసుకుంటున్న డెసిషన్స్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి ఎవ్రీథింగ్. అండ్ తోటి కంటెస్టెంట్సే తను తోపని చెప్పి క్లియర్‌గా చెప్పింది కాబట్టి సో, ఝాన్సీ గారికి అన్ని రకాల డిజర్వ్స్ ఉన్నాయి హౌస్‌లోకి వెళ్ళడానికి. ఓకేనా. ఇప్పుడు ఝాన్సీ గారు హౌస్‌లోకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే సో, ఝాన్సీ గారికి కొంచెం దగ్గరగా ఉండే పర్సన్ ఎవరుంటారు అన్నప్పుడు మనకి అందరికీ అర్థమవుతుంది రాజకుమారి గారు. సో, రాజకుమారి గారికి ఛాన్స్ ఉందా? లేదా? ఎందుకంటే మనకి 'భాగి' గారు కూడా సేమ్ అదే లూప్‌లో ఉంటారు. 'భాగి' గారు ఎలిమినేట్ అయిపోయారు. సో, ఝాన్సీ గారి తర్వాత రాజకుమారి గారు. నిన్న రాజకుమారి గారికి ఈరోజు మార్నింగ్ ఎపిసోడ్‌లో ఆవిడ చేసిన కొంచెం ఆ ఓవర్ యాక్టింగ్‌కి సో, బ్యాక్‌లాష్ ఒచ్చింది. చాలామంది కామెంట్స్‌లో యేసుకుంటా ఉన్నారు. గట్టిగా యేసుకుంటున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ నేను గూడా. సో, నాకు నచ్చలేదు. ఆ డ్రామా చేసిన విధానం, ఆ ఏడ్చిన విధానం అస్సలు నచ్చలేదు. అది వర్కౌట్ అవ్వలేదు. నాకు క్లారిటీగా అనిపిచ్చింది. సో, ఇప్పుడు ఈవిడకి హౌస్‌లోకెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే, ఏదైతే ఈ టాస్క్‌లో ఝాన్సీ గెలిచి ఝాన్సీ హౌస్‌లోకెళ్ళిందో ఇదే టాస్కు అంటే అందరూ ఆడతారు ఈ టాస్కు. ఆ టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ 4 గేమ్స్ ఆడి, ఐదో గేమ్‌లో ఓడిపోయినా కానీ నువ్వు ఎలిమినేట్ అయిపోయినట్టే. సో, లాస్ట్‌లో వచ్చి ఒక 2 గేమ్‌లాడి నువ్వు గెలిచినా కూడా గెలిచినట్టే. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ టాస్క్‌లో లాస్ట్ సీజన్‌లో అగ్ని పరీక్షలో శ్రీజ అనుకుంటా. శ్రీజ ఆర్ మనీష్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలుస్తారు. అట్ ద సేమ్ టైము ఇమాన్యుయల్ కూడా ఇలాంటి టాస్క్‌లు ఆడుతుంటారు హౌస్‌లో. సో, అక్కడ కూడా ఇలాగే జరుగుద్దనమాట. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ టాస్క్‌లు చాలా జాగ్రత్తగా ఆడాలి. దీంట్లో రాజకుమారి గారు పెర్ఫార్మన్స్ బానే చేశారని తెలుస్తుంది. ఏదైతే రాజకుమారి గారు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ తీసుకోవాలని అనుకున్నారో, సో, మేబీ అలాంటిది కూడా ఆవిడ తీసుకున్నారు. ఆ కమింగ్ ఎపిసోడ్స్‌లో మనకి తెలుస్తుంది అని చెప్పి తెలుస్తుందనమాట అప్డేట్స్ ప్రకారం. సో, ఈవిడ పెర్ఫార్మన్స్ గాని గట్టిగా చేసిందనుకో, సో, ఈవిడ కూడా హౌస్‌లోకొచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి.
కాకపోతే ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం ఈవిడ హౌస్‌లోకి రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. అండ్ ఈవిడ ఆశల మీద గట్టి దెబ్బ కొట్టింది మాత్రం ఝాన్సీయే. నాకు ఎవ్వరిది అవసరం లేదు. డైరెక్ట్‌గా నేను హౌస్‌లో సీదా ఎళ్లి అడుగు పెడతాను. ఆడ్నుంచి చూసుకుంటాను నేను అని మాట్లాడుతుంది. మంచిగా. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ పాపం భయపడుతూనే ఉండాలి. ఆవిడ ఒక్కటి మాత్రం హ్యాపీగా షాపింగ్‌లో అయి చేసుకోవచ్చు. సో, దాని తర్వాత కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రతి క్షణం మనం కన్ఫర్మ్‌లే మనం 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్దాంలే, మనం బట్టలు కొనుక్కుందాం, ఏ డ్రెస్ కొనుక్కుందాం, ఎలా ఉందాం అని ఆలోచించే పర్సన్ రోహిత్. ఆ విషయం అతనికి తెలుస్తుంది. మనకి తెలుసు. అగ్నిపరీక్ష టీమ్‌కి కూడా తెలుసు. మనందరికీ తెలుసు. సో, రోహిత్ హౌస్‌లో ఉంటాడు. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. అండ్ రోహిత్ సెంట్రిక్‌గా కూడా గేమ్ నడపాలి అన్న ఆ థాట్‌లో కూడా సో, 'బిగ్ బాస్' టీము అండ్ వాళ్ళ క్రియేటివ్ టీమ్ కూడా ఉంటుంది అని చెప్పి నేను వీడియోలో కూడా చెప్పాను మీకు. సో, కాబట్టి రోహిత్ హౌస్‌లోకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హౌస్‌లోకి ఎళ్ళిపోయాడని కూడా అనుకోండి కాసేపు మీరు. సో, దాని తర్వాత ఇంకొక పర్సన్ ఎవరు హౌస్‌లోకి వెళ్ళడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అంటే, ఎన్ని అర్హతలు ఉన్నాయో నాకైతే తెలియదు గానీ, బట్ ఆ పర్సన్ హౌస్‌లోకెళ్ళాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. ఇప్పటికి 4 వీడియోలో చెప్పాను. ఇది 5దో వీడియోలో చెప్తున్నాను. అమన్ మసూద్. అలాగే జడ్జెస్ కూడా పుష్ చేస్తున్నారు గట్టిగానే. పో అని చేస్తున్నారు. తెలుస్తుంది గూడా. అండ్ ఏదైతే నెగటివిటీ అవ్వచ్చుద్ది అని చెప్పి, అవుతుంది అని చెప్పి, అవ్వాలి అని చెప్పి సో, ఏదైతే చాలామంది ట్రై చేశారో ఇలా కళ్యాణ్‌కి తెలుసు, వాళ్ళకి తెలుసు అది ఇది అని చెప్పి హైలైట్ చేసి ఇదంతా చేశారో ఇవన్నీ పక్కన పెడితే దట్ పర్సన్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాడు. అట్ ద సేమ్ టైము ఆ పర్సన్ నేను ఒక కంటెస్టెంట్‌గా చూడట్లేదు నేను అతన్ని. అతన్ని నేనొక టాస్క్ కింద చూస్తున్నా. మిగిలిన కంటెస్టెంట్స్‌కి అతను ఒక టాస్క్ లాంటోడు. అతన్ని తట్టుకొని హౌస్‌లో ఉండగలగాలి వాళ్ళు. సర్వైవ్ అవ్వగలగాలి. సర్వైవల్ షోనే కదా ఇది. అతన్ని తట్టుకొని నిలబడగలగాలి. సో, అందుకోసమైనా అతను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలి అని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఎలా గేమ్ ఆడతాడో తెలీదు. ఇదే గేమ్‌లో ఈ లాస్ట్ టాస్క్ బీబీ హౌస్‌లోకి వెళ్ళడానికి దీంట్లో అమన్‌కి వర్సెస్ హేమంత్ పడితే అమన్ ఫిజికల్ అవుతాడంట హేమంత్ మీద. ఫిజికల్ అవుతాడంట. చాలా గట్టిగానే ఫిజికల్ అవుతాడంట. అది తెలుస్తుంది అప్‌డేట్స్ ప్రకారం. సో, అలాంటప్పుడు అమన్ హౌస్‌లో ఉండాలా లేదా? అమన్ హౌస్‌లో ఉండాలి. సో, ఇద్దరు కన్ఫర్మ్ అండ్ ఝాన్సీ గారు ఆల్రెడీ కన్ఫర్మ్. ముగ్గురు కన్ఫర్మ్. సో, ఇంకా మిగిలిన ఎవ్వరు ఐదుగురెళ్తారా? ఆరుగురెళ్తారా? నేను డే 1 అగ్ని పరీక్షకెళ్ళే కంటెస్టెంట్స్‌లో ఈసారి అమ్మాయిలు మెజారిటీ ఎళ్తారు. అబ్బాయిలు తక్కువెళ్తారు. లాస్ట్ టైము అబ్బాయిలు నలుగురెళ్లి, అమ్మాయిలు ఇద్దరెళ్లారు. 6 మెంబర్స్ ఎళ్లారు డే 1. సో, ఇప్పుడు ఆ అమ్మాయిలు నలుగురెళ్లి, అబ్బాయిలు ఇద్దరెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పా. సో, ఆ రకంగా చూసుకుంటే ఆల్రెడీ ఝాన్సీ గారు కన్ఫర్మ్డ్. ఇద్దరు అబ్బాయిలు ఆల్రెడీ కన్ఫర్మ్డ్ కాబట్టి, ఇంకా ఎళ్ళే దానికి ముగ్గురు అమ్మాయిలున్నారు. లైక్ శాలిని పాటిల్, సృష్టి వర్మ, రాజకుమారి గారు. సో, ఈ నలుగురిని కూడా హౌస్‌లోకి పంపిస్తా. ఝాన్సీతో పాటు ఈ ముగ్గురిని కూడా పంపిస్తే, అమను, రోహిత్ కన్ఫర్మ్ అయిపోతారు. సో, ఇంకా ప్రాబ్లమ్ ఎక్కడి నుంచొస్తుంది? ఎవరికొస్తుంది అన్నప్పుడు డెఫినైట్‌లీ చరణ్‌కి ప్రాబ్లమ్ వచ్చుద్ది. ఎందుకంటే చరణ్ మంచిగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. చరణ్ ఒక్కొక్కసారి ఆ వర్డ్స్ లూజ్ అవుతున్నాడు. అయినా పర్లేదు చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా ఆ మాట మాట్లాడేసిన తర్వాత దాన్ని అయ్యో! తప్పు మాట్లాడేశాను అన్న కంగారు గాని, ఆ బెరుకు గాని ఎక్కడ తన కళ్ళలో కనిపించట్ల. సో, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. వాడు ఏదైనా తిరిగంటే మనం కూడా ఒక మాట తిరిగి అందాంలే అన్న థాట్‌లోనే ఉంటున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ చాలా బా నచ్చింది నాకు ఆ పర్సన్‌ది. బట్ అతనికెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అంటే యాస్ పర్ స్లాట్స్ అయితే మాత్రం ఆరుగురిని తీసుకోవాలంటే ఇంకా అబ్బాయిల్ని ముగ్గురిని, అమ్మాయిల్ని ముగ్గురిని తీసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్‌లీ ఈ పర్సన్ లోపలికెళ్తారు. అప్పుడు అమ్మాయిల్ని ముగ్గురిని తీసుకోవాలనుకున్నప్పుడు ఝాన్సీ లోపలికెళ్ళింది కాబట్టి శాలిని, సృష్టి ఇద్దరు ఖచ్చితంగా లోపలికెళ్తారు. లేతే శాలిని, అపూర్వ లోపలికెళ్తారు. రాజ్‌కుమార్ గారు డ్రాప్ అవ్వాల్సొస్తది. ఏ రకంగా అయినా గాని. రాజ్‌కుమార్ గారికి డేంజర్ జరుగుతా ఉంది. ఒకవేళ రాజ్‌కుమార్ గారు హౌస్‌లోకెళ్తే మాత్రం చరణ్‌కి చాలా డేంజర్ ఉంటది. ఆరుగురైతే. ఇదంతా వద్దు ఏడుగురిని పంపిస్తాము. మాకు రెమ్యూనరేషన్ దగ్గర హ్యాపీగా ఉంటది. ఆడ పెద్ద పెద్ద కంటెస్టెంట్లు ఏమి రావట్లేదు. అమ్మాయిలు గట్టిగా అడుగుతున్నా గాని ఇన్‌ఫాక్ట్ అడుక్కుంటున్నా గూడా సెలబ్రిటీ కంటెస్టెంట్లు దేకట్లేదు మమ్మల్ని. ఎవరు రానంటున్నారు మమ్మల్ని. లాస్ట్ దాకొచ్చి హ్యాండ్ ఇత్తన్నారు అని 'బిగ్ బాస్' టీమ్ ఆలోచిస్తే సృష్టిని పంపించుద్ది. ఆహ్, శాలిని పోద్ది. రాజకుమారి గారు పోతారు. ఆల్రెడీ ఝాన్సీ గారు ఆళ్ళ లోపల ఉన్నారు. సో, అందరూ ఎళ్తారు. ఇటు పక్క నుంచి ఒక ముగ్గురు ఎళ్ళిపోతారు హ్యాపీగా. నిజంగా ఈళ్ళతోటి బాగుంటది. ఎందుకంటే వన్స్ మనకు కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది కానీ, కనెక్ట్ అవ్వడం కోసం సెలబ్రిటీస్ కావాలి గానీ, వన్స్ కనెక్ట్ అయితే మనం కామనర్స్‌కి కూడా సపోర్ట్ చేస్తాం. లాస్ట్ టైమ్ ప్రూవ్ అయింది కదా! సో, ఇద్దరు కామనర్స్ టాప్ 3లో వచ్చారు. సో, కాబట్టి అది పెద్ద విచిత్రం కాదు. బట్ ఆ షోని స్టార్టింగ్‌లో పుల్ ఆఫ్ చేయడానికి అంటే బండిని కదిలిచ్చడానికి ఆ ఫస్ట్ గేరేసి మూవ్ చేయడానికి సెలబ్రిటీలు కావాలి. ఆ సెలబ్రిటీలు ఎవరనేది చూస్తున్నప్పుడు అమ్మాయిలు పెద్దగా కనిపించట్లేదు కాబట్టి, సో, ఆ అమ్మాయిల్ని ఇక్కడి నుంచి పిక్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పి నలుగురు అమ్మాయిలు హౌస్‌లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆ రోజు నేను చెప్పా.
సో ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటున్నా. చూద్దాం ఏం జరిగిద్దనేది. దాని తర్వాత పాపం ఇంకా గట్టిగా ఛాన్సెస్ డిజర్వ్డ్ ఉన్న పర్సన్ ఎవరంటే మిథిలేష్. ఈ పర్సన్ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటాడు. నేనే తోపు, నేనే తురుము అన్నట్టు ఉంటాడు. అండ్ మిథిలేష్ వర్సెస్ రోహిత్ కూడా హౌస్‌లో ఉండేదానికి ఛాన్స్ ఉంది. లోపలికెళ్ళిన తర్వాత మిథిలేష్, రోహిత్ కలిసి ఉంటారు. ఒకవేళ వెళ్తే అని చెప్పి నేను అనుకోనసలు. ఇద్దరు ఖచ్చితంగా వేరు వేరుగానే ఉంటారు. ఖచ్చితంగా అపోజిట్ అవ్వడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే ఇద్దరు బలాలు ఒకటే గాబట్టి దగ్గర దగ్గరగా అండ్ వీళ్ళు కూడా ఒక మంట పెట్టారు గాబట్టి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో వీళ్ళిద్దరికీ వర్సెస్ లాగా లోపలికెళ్ళిన తర్వాత కూడా 1 వర్సెస్ 1 లాగే ఉంటారు. సో, మిథిలేష్‌కి కూడా ఛాన్సెస్ ఉంటాయి హౌస్‌లోకెళ్ళడానికి. బట్ ఇప్పుడున్న స్లాట్స్ ప్రకారం చూస్తుంటే ఖచ్చితంగా మిథిలేష్ కంటే రోహితే బెటర్ కాబట్టి సో, రోహిత్‌నే తీసుకుంటారు. మిథిలేష్‌కి ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. చరణ్‌కే ఛాన్స్ లేదంటే మిథిలేష్‌కి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. నాకు తెలిసిన ప్రకారం. సో, ఈ ఇద్దరు అబ్బాయిలు ఒకవేళ ముగ్గురు అబ్బాయిలైనా గానీ ఆ ప్లేస్‌ని చరణ్ ఆక్యుపై చేస్తాడు. ఖచ్చితంగా. సో, కాబట్టి మిథిలేష్‌కి ఛాన్స్ లేదు. అండ్ ద సేమ్ టైమ్ దీపక్‌కి ఛాన్స్ లేదు. మేబీ వైల్డ్ కార్డ్ త్రూ లాస్ట్ టైమ్ మన దివ్యాని తీసుకున్నారు కాబట్టి మేబీ 3 వీక్స్ తర్వాత అలాగా ఒక కామనర్‌ని పంపించాలి హౌస్‌లోకి అనుకున్నప్పుడు సో, అప్పుడు మేబీ ఏమన్నా మిథిలేష్‌ని పంపిస్తారేమో అని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్‌లో రోహిత్ ఎళ్ళినా గానీ హౌస్‌లో నుంచి బయటికి రాడు. అమన్ ఎళ్ళినా గానీ హౌస్‌లో నుంచి బయటికి రాడు. ఫస్ట్ 2 వీక్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు. ఒకవేళ కామనర్స్‌లో నుంచి అడుగు బయట పెట్టాలి ఎలిమినేట్ అయ్యి అంటే మాత్రం అది పెట్టేది కూడా ఫస్ట్ అమ్మాయే పెట్టుద్ది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమ్మాయే బయటకొచ్చిద్ది తప్పితే అబ్బాయి బయటికి రాడు. వీరబ్రహ్మేందర్ స్వామి గారి ఆఖరి మనవడిని అనుకోండి. ప్రిడిక్షన్ చెప్తున్నా. ఆ అమ్మాయే బయటకొచ్చిద్ది. సో, కాబట్టి వీళ్ళిద్దరు బయటికి రారు. సో, అప్పుడు కావాలంటే మళ్ళీ లోపలికి మిథిలేష్‌ని పంపించుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. సో, మిగిలిన వాళ్ళందరికీ ఇంకా ఛాన్స్ లేదు. ఏం చేద్దాం అక్కడ ఆరుగురినే తీసుకోవాల్సొస్తుంది కాబట్టి ఝాన్సీ గారు ఆల్రెడీ ఎళ్ళిపోయారు కాబట్టి ఇంకొక ఆరుగురిని తీసుకుంటారా? అంటే ఓటింగ్ త్రూ ఇద్దరిని జడ్జెస్ ఆల్రెడీ నలుగురున్నారు కాబట్టి ఆ నలుగురిలో నుంచి ఒక్కొక్కళ్ళు పిక్ చేసుకున్నా గానీ మొత్తం ఆరుగురు హౌస్‌లోకెళ్తానంటే చాలా బావుంటది. ఎందుకంటే ఓటింగ్‌లో కూడా రోహితు, అమను కనిపిస్తా ఉన్నారు. ఝాన్సీ గారు ఆల్రెడీ ఎళ్ళిపోయారు కాబట్టి ఝాన్సీ గారిని కాసేపు స్కిప్ చేస్తే దాని తర్వాత చరణ్ కనిపిస్తా ఉన్నాడు. దాని తర్వాత రాజకుమారి, శాలిని కంటే ఒక్కొక్కసారి రాజకుమారి గారి కంటే శాలిని గారు ఎక్కువ కనిపిస్తున్నారు నిన్నటి దెబ్బతోటి. ఎపిసోడ్ దెబ్బతోటి. ఓకేనా. దాని తర్వాత మిథిలేష్ కనిపిస్తా ఉన్నారు. సృష్టి కనిపిస్తా ఉన్నారు. సృష్టి కొంచెం డల్ అయింది. శాలిని కొంచెం రైజ్ అయింది. శాలిని నోటీస్ అవుతుంది. సృష్టి డల్ అవుతుంది. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటనేది. బట్ ఎటు చూసినా కూడా రాజకుమారి గారికైతే మాత్రం చాలా డేంజర్ బెల్. సో, మొన్నటి వరకు రాజకుమారి గారు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనుకున్నాం గానీ, ఎప్పుడైతే ఝాన్సీ గారు చల్ అది నా అడ్డా అని చెప్పి ఆవిడ అడుగు పెట్టారో హౌస్ లోపల ఈ రోజుతోటి మొత్తం లెక్కలన్నీ ఆవిడ మార్చేశారు. ఇప్పుడు మనం కొత్త ప్రిడిక్షన్స్ ఏసుకోవాలి. ఒకప్పట్లో ఆర్‌సీబీ వాళ్ళు ప్రిడిక్షన్ ఏసుకున్నట్టు, ఇప్పుడు ఝాన్సీ గారు లోపలికెళ్ళిపోయారు కాబట్టి, రాజకుమారి గారు ప్రిడిక్షన్ ఏసుకోవాలి. ఎలాగా ఏంటి అనేది. అది. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటనేది. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హేమంత్‌కి కూడా ఛాన్సెస్ ఉంటాయా అంటే, హేమంత్‌కి ఛాన్స్ లేవు. ఈవెన్ దో దగ్గర బిందు మాధవ్ గారికి దగ్గర చుట్టాలని చెప్పి తెలుస్తున్నా కూడా, రికమెండేషన్ క్యాండిడేట్ అని అనిపిస్తున్నా కూడా పాపం అతని ఎఫర్ట్స్ గట్టిగానే పెడుతున్నాడు. ఈరోజు ఈ టాస్క్ ఏదైతే మనం అప్డేట్ టాస్క్ గురించి మాట్లాడుతున్నామో, ఆ టాస్క్‌లో కూడా చాలా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టాడంట. 21 ఏళ్ల పిల్లోడు. ఖచ్చితంగా లోపలికెళ్ళాలని ఆశ ఉంటది. ఏదైతే అదయింది ఆడదాం అన్న థాట్‌లోనే ఉంటాడు. అక్కడ తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఆ పర్సన్‌ని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ స్టార్టింగ్ డే నుంచి ఆ చిన్నపాటి బజ్ మనం ఇవ్వలేకపోయామా? లేకుంటే అతను తెచ్చుకోలేకపోయాడా తెలీదు గానీ, అతనైతే ఎక్కడ పోటీలో అయితే లేడు. స్టార్టింగ్ డే 1 నుంచి. అంటే 15 మెంబర్స్ సెలెక్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అతను ఎప్పుడు పోటీలో లేడు కాబట్టి, సో, పోటీలో కూడా ఉండడు ఆబ్వియస్‌లీ. అదనమాట. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి అగైన్. సో, కొత్తగా మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అగైన్ అండ్ జై హింద్.